హాయ్, నేను మీ సింప్లీ రజత. నేను ఈరోజు మా వాడికి బాగా ఇష్టమైన ఎగ్ బుర్జీ చేయబోతున్నాను. ఎగ్ బుర్జీయే కదా, కొత్తేముంది అనుకుంటాం, ఉంది. మనిషి నాళ్ళకి రోజు తినేది ఏదైనా కొంచెం డిఫరెంట్గా తగిలితే అమ్మయ్య కొత్త తినామనే సాటిస్ఫాక్షన్ వస్తుంది. రొటీన్లోనే ఏదైనా చేసే పద్ధతి కొంచెం మారిస్తే అది టేస్ట్ మారి రుచి కొత్తగా అనిపిస్తుంది. అలాంటిది చేద్దాం. వీడియోను చివరి వరకు చూడండి. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా 2 పెద్ద సైజు ఉల్లిపాయలని తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకొని 3 మీడియం సైజ్ టమోటాలను తీసుకొని ఇలా తరిగి పెట్టుకోవాలి. అలాగే 5 పచ్చిమిర్చి తీసుకొని సగానికి తరిగి పక్కన ఉంచుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి దాంట్లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి చిటపట వేగే వరకు ఆగాలి. తర్వాత ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇలా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది, ఎక్కువగా వేయించకండి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసి 2 మార్లు కలపాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 1 రెబ్బ కరివేపాకు వేసి టమాటా తొక్కు పీల్ అయ్యే వరకు బాగా వేయించాలి. టమాటా బాగా వేగకపోతే పంట కింద పడి అది గుడ్డు తింటున్నామో టమోటా తింటున్నామో అర్థం కాదు. ఇలా టమాటా తొక్కు పీల్ అయిపోయాక 1 గ్లాస్ వాటర్ వేసుకొని తగినంత కారం, తగినంత ఉప్పు, అలాగే 1 చెంచా అల్లం వెల్లుల్లి వేసి బాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి దానిలో 4 లేదా 5 కోడిగుడ్లను ఇలా వేసుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి దానిపై గరం మసాలా అలాగే కొత్తిమీర వేసి గుడ్డు చిదరకుండా ముక్కలు ముక్కలు కాకుండా జాగ్రత్తగా కలుపుకోండి. మనం ఇలా చేసుకుంటే ఎప్పుడూ చేసుకునే రొటీన్ ఫ్రైడ్ ఎగ్ బుర్జీలాగా కాకుండా బాయిల్డ్ ఎగ్ బుర్జీలాగా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, వేడి వేడి ఎగ్ బుర్జీ రెడీ. ఇది చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది. ఎప్పుడూ రొటీన్గా ఏం తింటాం, ఇలా ట్రై చేయండి, టేస్ట్కి ఢోకా ఉండదు. ఇలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఉండే ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి.